అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో కృష్ణదేవపేట వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారు నాపి సోదా చేయగా 2 బస్తాలు అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న ఒక మహిళతో సహా మొత్తం 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు మరియు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఈ సరుకును ఒడిశా నుండి తమిళనాడు తరలిస్తున్నట్లు అంగీకరించారు. చాకచక్యంగా వ్యవహరించి స్మగ్లర్లను పట్టుకునే ఎస్ఐలు రిషికేష్, రాజారావు, రామారావు మరియు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. బాబు మీరెవరు? ఇల్లు బొమ్మలా ఈ రోజున మన కేడిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు రిషికేష్ గారు మరియు ఆయన టీం కూడా ఒక గుడ్ వర్క్ చేశారండి. ఒక 50 కిలోస్ ఆఫ్ గాంజా, ఒక 3 వెహికల్స్ అంటే 2 వీలర్స్ ప్లస్ ఒక కారుతో పాటు 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారు ఐపీఎస్ మేరకు మనం ఈ గాంజా ఎరాడికేషన్ నిమిత్తం రెగ్యులర్ చెక్ పోస్టులు పెట్టి మనం చెకింగ్ చేస్తూ గాంజాని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు. ఆ ఎన్ రూట్స్లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఐ కేడిపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లావూరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు, దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 కేజీలు గాంజా ప్లస్ 3 వెహికల్స్, ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ 7 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటిమల్ల రాజ్ కుమార్ A1 అండి. ఈయన 32 ఇయర్స్. యాక్చువల్గా ఈయన నేటివ్ ఆఫ్ రాజవొమ్మంగి ఏజెన్సీ, కానీ సెటిల్డ్ అట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో సెటిల్ అయ్యాడు. ఈయన మీద దరిదాపు 14 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 6 కేసులు, ఈ కేసు కాకుండా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అలాగే ఒక 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది. అలాగే బైక్ థెఫ్ట్స్ కేసులు కూడా ఉన్నాయన్నమాట. 4 కేసుల్లో ఈయన నిందితుడు. అక్కడ షీట్ కూడా ఉందన్నమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయన. అలాగే వీళ్ళకి తమిళనాడుకు చెందిన వీళ్ళందరూ సహకారంతో ఏజెన్సీ నుంచి గాంజా పర్చేజ్ చేసి వీళ్ళు చేసింది చిత్రకొండ దగ్గరండి. జుడిమాంబ అని ఒక విలేజ్ దగ్గర పర్చేజ్ చేసి అక్కడి జుడిమాంబ, చిత్రకొండ, దారకొండ, పెదవలస, రంపుల ఘాట్, ఎద్దు మామిడి మీదుగా కేడీపేట నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పల్లాపూర్ దగ్గర పట్టుకోవడం జరిగిందండి. ఈ మిగతా వాళ్ళ మీద కూడా చాలామంది కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ మునియప్పన్ గురించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని, అలాగే కిషోర్కి సంబంధించి ఆయన ఒక 2 NDPS కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి. మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసులు ఇచ్చేయలేదు, రిజిస్టర్ కాలేదు. అయితే ఇప్పుడు మనం సీజ్ చేసిన గాంజా సుమారుగా 40 గాంజా ప్లస్ ఈ కారు, ఈ ప్రాపర్టీ అంతా కూడా 40 లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. ఇందుకు గాను
మన ఎస్పీ గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఎస్ఐ గారికి ఋషికేష్ కేడిపేట ఎస్ఐ ఋషికేశ్వరరావు గారు అలాగే ఆయనతో పాటు ఉన్న సిబ్బంది చిరంజీవి హెడ్ కానిస్టేబుల్, వరహాలు హెడ్ కానిస్టేబుల్, రామారావు హెఫ్సి, గణపతిరావు కానిస్టేబుల్, రవికుమార్, చిన్ని ఉమెన్ పీసీ, గణేష్ హోంగార్డ్, చంద్రరావు హోంగార్డ్ మరియు మిగతా కొంతమంది వ్యక్తుల సహకారం మేరకు మీడియేటర్ సమక్షంలో వీళ్ళని పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని రికార్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీమ్కి ఎస్పీ సార్ అప్రిషియేషన్